ఇవాల్టి వార్తల యొక్క ముఖ్య అంశాలు ఒకసారి చూద్దాం. దిశ పత్రికలో ఏ రకమైనటువంటి వార్తలు వచ్చాయి, అవి ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఏమంటున్నాయి అసలు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక ఈ రాత్రికి ఢిల్లీలోనే కవిత, ఇవాళ విడుదలైన అక్కడే కొనసాగుతున్న తీర్పు తర్వాతనే ఈ ఫార్మాలిటీస్ ప్రక్రియను స్పీడప్ చేస్తున్నటువంటి కేటీఆర్ లాయర్లు, ఆ తర్వాత అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావులు. రేపు ఉదయం అస్సినోలో ప్రెస్ మీటు అనంతరం హైదరాబాద్కు బయలుదేరబోతున్నట్టుగా తెలిపేటటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది ప్రత్యేకంగా. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె విడుదలయ్యే అందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కేటీఆర్, ఆమె తరపున లాయర్లందరూ చాలా స్పీడప్ చేశారు. ఆ తర్వాత 10 లక్షల సొంత చొప్పున ఓ పూచికత్తును అక్కడ జమ చేసిన తర్వాతనే వారికి బెయిల్ దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు నుంచి తీర్పు కాపీ కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయం, అది అందిన వెంటనే వారు ట్రయల్ కోర్టులో సమర్పించనున్నారు. అక్కడ తీర్పుతో కాపీతో పాటు బెయిల్ కండిషన్లలో పేర్కొన్నటువంటి షూరిటీ బాండ్లు, కవిత పాస్పోర్ట్ని సాయంత్రం 4 గంటలకు సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిపేటువంటి వార్త. మొత్తానికి కవితకు బెయిల్ దొరికింది. ఆమె ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇవాళ రాత్రి వరకు కంప్లీట్ అయిపోతే ఢిల్లీలోనే కొనసాగేటువంటి పరిస్థితి, రేపు ఉదయం హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం, దాన్ని తెలిపేటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. మొత్తం మీద లిక్కర్ స్కామ్ కేసులలో సుమారుగా 5 నెలల పాటు తీహార్ జైల్లో గడిపినటువంటి కవిత ఇప్పుడు బెయిల్ తోటి ఇప్పుడు మళ్ళీ మన జనంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆలోపు ఈ ప్రక్రియ అంతా తొందరగా పూర్తి చేసేందుకు ఆమె తరఫున ఉన్నటువంటి లాయర్లు చాలా స్పీడప్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే కనుక అక్కడ బెయిల్ దొరికింది. ఇక సాక్ష్యాలను వాటన్నిటిని తారుమారు చేసేటువంటి ప్రక్రియ ఏమాత్రం చేయబోవద్దు అన్నటువంటి అన్ని చెప్తూ కొన్ని కండిషన్లను ప్రత్యేకంగా సుప్రీంకోర్టు చెప్తూ బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం. మరొక వార్త చూద్దాం. ఇక చివరి ఖాతాకు రుణమాఫీ, ఇంటింటికి వ్యవసాయ అధికారులు. రుణాలు తీసుకున్నది 41,48,892 మంది రైతులు. ఇక 40 బ్యాంకులు 5,772 బ్రాంచులు అప్పులిచ్చాయి. ఇక కుటుంబ నిర్ధారణ జరగక మాఫీ ఆలస్యమవుతుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నటువంటి మాట. మొత్తానికి చివరి ఖాతా వరకు రైతులకు అందరికీ రుణమాఫీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటిది. రైతులు రుణమాఫీ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి అంటున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఒక రకమైనటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నటువంటి విషయం. ఇక ఖమ్మం కలెక్టరేట్ వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ సమయంలోనే కలెక్టరేట్ నుంచి బయటికి వచ్చిన తుమ్మల వారిని చూసి ఆగారు. ఈ సందర్భంగా మంత్రి ఆందోళనకారులతో మాట్లాడారు. రాష్ట్రంలో 41,78,892 మంది రైతులందరికీ 40 బ్యాంకుల నుంచి 5,782 బ్రాంచుల నుంచి రుణాలన్నీ ఇచ్చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఇక 12 డిసెంబర్ 2008 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ప్రక్రియ చాలా స్పీడప్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులతోటి ఆందోళనకారులతోటి చెప్పినటువంటి విషయం. మొత్తం మీద చూస్తే చివరి ఖాతా వరకు రైతులకు అందరికీ రుణమాఫీ జరుగుతుందని చెప్పి గట్టిగా చెప్తున్నటువంటి విషయం. ఇది చివరిగా తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి వార్త. ఓకే, ఇంటింటికి వ్యవసాయ అధికారులు. ఇక రుణాలు తీసుకున్నటువంటి రైతు కుటుంబాల నిర్ధారణ జరగక రుణమాఫీ ఆలస్యం అవుతుంది. దాని ప్రభుత్వ పరంగా ఎలాంటి లోపం లేదని మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. నేటి నుంచి వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి అక్కడే కుటుంబ సభ్యుల ఫోటోలను యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందని, అనంతరం రుణమాఫీ మొత్తం రైతు ఖాతాలో జమ అవుతుంది అనేటువంటి తెలిపేటువంటి వార్త ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది నెక్స్ట్ చూస్తే ఇక్కడ మరొకటి, అసద్ అక్బర్ క్షమాపణ చెప్పాలంటున్నారు.
సో ఎందుకు అక్బర్ అసద్ అనేది క్షమాపణ చెప్పాల్సినటువంటి విషయం, అసలు ఏం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే విగ్రహాల ధ్వంసం విషయంలో చాలా గందరగోళం నెలకొన్నది. దానికి వారే బాధ్యులు అంటూ అక్కడ మాధవిలత ఆందోళన చేస్తున్నటువంటి విషయం, దాని మీద బీజేపీ నేతలందరూ ఆందోళనకు దిగినటువంటి విషయం. సో దానికంటే ముందు పోలీసులు అక్కడ పరిస్థితిని సద్దుమణిచే విధంగా ప్రయత్నం చేశారు, కానీ అక్కడ పరిస్థితి అక్కడ కాలేదు. ఇక బీజేపీ నేతలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఓ వేరే రకంగా తయారైంది. అదేంటో చూద్దాం ఒకసారి. పాత బస్తీలో హిందూ ముస్లింల మధ్య ఎంఐఎం నాయకులు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని బీజేపీ నేత మాధవిలత ఆరోపించారు. అమ్మవార్ల విగ్రహం ధ్వంసం ఘటన మీద ఆమె ఇవాళ ఉదయం బైఠాయించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ అక్బర్ అసదులు క్షమాపణ చెప్పే వరకు ఆందోళన విరమించేదే లేదన్నట్టున్నారు. అయితే పాత బస్తీ చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో రక్షాపురం ప్రధాన రహదారిలో భూలక్ష్మమ్మ దేవాలయంలోకి నిన్న రాత్రి తాళాలు పగలబొట్టి చొరబడినటువంటి దుండగులు సో భూలక్ష్మమ్మ నల్లపోచమ్మ అమ్మవార్ల విగ్రహాలని ధ్వంసం చేసినారని చెప్పేసి ఈ సమాచారం అందుకున్నటువంటి అక్కడ స్థానికులు బీజేపీ నేతల మరో వర్గానికి చెందిన వారే దీనికి పాల్పడ్డారని చెప్పేసి వారంతా చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం కూడా చేశారు. సో ఆలయం వద్ద బీజేపీ నేతలతో కలిసి అక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి విషయం. సరే ఏది ఏమైనా సరే అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలి. దుర్మార్గులు ఎవరు ఎటువంటి వారులైనా సరే వారిని పసిగట్టి వారిని పట్టుకొని శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చిందని చెప్పేసి తెలిపేటువంటి వార్త ఇది చూస్తే ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ని పెంచేసింది, ఫ్యామిలీ ప్లాన్ పెంచేసింది, వ్యక్తిగతంగా ప్లాన్ కూడా పెంచేసింది, మొత్తానికి స్టూడెంట్ ప్లాన్ కూడాను పెంచేసింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగింది, యూట్యూబ్ వీక్షకుల సంఖ్య బాగా పెరిగింది, దాంట్లో కంటెంట్ పెట్టేవారి సంఖ్య పెరిగింది, కాబట్టి చాలా డిమాండ్ తోటి ముందుకు దూసుకు వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఇప్పుడు వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను తాజాగా పెంచేసింది. ఎలాంటి యాడ్లు లేకుండా కంటెంట్ను చూడాలనుకుంటే గతంలో తీసుకొచ్చిన ఈ ప్లాన్ల ధరలను మరింత పెంచేసింది. వ్యక్తిగత ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ను గతంలో నెలకు 129 ఉంటే ఇప్పుడు అది 149కి పెరిగింది. ఇక ఇప్పుడు స్టూడెంట్ ప్లాన్ చూస్తే 79 కాగా దీన్ని 89కి పెంచేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ నెలవారీ ప్లాన్ ధర మాత్రం 58% పెరిగింది. సో గతంలో చూస్తే దీన్ని 189 కాగా ఇప్పుడు అది 299 అయింది. సో ఈ ప్లాన్ల ద్వారా కుటుంబంలో 5గురు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటే ఇప్పుడు వ్యక్తిగత ప్రీపెయిడ్ త్రైమాసిక అంటే క్వార్టర్లీ ప్లాన్ ద్వారా 399 నుండి 459కు చేరుకుంది. సో ఇది సంగతి. మొత్తం మీద యూట్యూబ్కు ఎంత డిమాండ్ పెరిగిందనేది దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నార్మల్ ఉన్న ఛానళ్ళ కంటేనూ నార్మల్గా చూసేటువంటి ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ యూట్యూబ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వీక్షకుల సంఖ్య పెరిగింది, దానికి ఇంపార్టెన్స్ పెరిగింది, అందులో కంటెంట్ కూడా పెరిగింది. కాబట్టే ఆ డిమాండ్ని చూసుకొని ఇప్పుడు యూట్యూబ్ భారీగా రేట్లను పెంచేసిందని చెప్పొచ్చు. రైట్, దిస్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వార్తా కథనాలతోటి మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జనహిత టీవీ.